మీ పిల్లల్లో ఎవరైనా నోరు తెరుచుకొని పడుకోవడం, కొరుక పెట్టడం ఇలాంటివి ఏవైనా గమనించారా? దీనికి కారణం అడినాయిడ్స్ అయిండొచ్చు. ఏంటి అడినాయిడ్స్ అంటే? ఇవి మన ముక్కు వెనక భాగంలో ఉండే లింఫాయిడ్ టిష్యూ. ఇది అందరిలో ఉంటుంది. యూజువలీ 6 to 8 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో కొంచెం పెద్దగా అవుతుంది ఈ టిష్యూ. అండ్ మనకు ఒక 18 to 20 ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి తగ్గిపోతుంది. కానీ కొంతమంది పిల్లల్లో ఇది మరీ సైజ్ పెరిగే అవకాశం ఉంటుంది. అడినాయిడ్ సైజ్ పెరగడం వల్ల మన ముక్కు నుంచి లంగ్స్ కనెక్ట్ చేసే ఎయిర్ ప్యాసేజ్ లో స్పేస్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల పిల్లలు ముక్కు నుంచి గాలి తీసుకోవడం బదులు నోరు నుంచి గాలి తీసుకుంటారు. దాంతో పాటు మన ముక్కు నుంచి చౌకి ఒక ట్యూబ్ కనెక్షన్ ఉంటుంది. ఈ అడినాయిడ్ సైజ్ పెరగడం వల్ల ఆ ట్యూబ్ బ్లాక్ అయి మనకు చెవులో వినిపించకుండా ఉండడము, హియరింగ్ లాస్ రావడము, చెవులో తరచుగా ఇన్ఫెక్షన్స్ అవ్వడం ఇవన్నీ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. దీంతో పాటు ఈ అడినాయిడ్ సైజ్ పెరగడం వల్ల పిల్లలో గ్రోత్ అనేది కొంచెం తగ్గడము, వాళ్ళ ఫేస్ కొంచెం ఎలాంగేట్ అవ్వడం, నోరు తెరుచుకొని పడుకోవడం, టీత్ అనేవి క్రౌడెడ్ అవ్వడం ఇలాంటి అన్ని సిమ్టమ్స్ చూస్తూ ఉంటాము. అడినాయిడ్ హైపర్ట్రోఫీ ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. Stay tuned with the channel for more updates. Thank you.